మొదలుపెట్టండి. हे ईश्वर दयानिधे भवत्कृपया अनेन स्वाध्यायेन अज्ञानं दूरं भविष्यति इदं कामनाय ऋग्वेदतत्त्वं शास्त्राध्ययनं पठनपाठनक्रिये प्रारभ्यः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఆత్మీయ ఆత్మస్వరూపులారా, దయానంద విరచిత గ్రంథాలలో మనం దీర్ఘకాల సత్యార్థ ప్రకాశం, స్వమంతవ్య మంతవ్య ప్రకాశము, దయానంద చరిత్రను సమాప్తం చేసుకుని ఈరోజు అతని జన్మదిన రోజున్నే అతని ద్వారా వ్రాయబడినటువంటి ఋగ్వేదాది భాష్య భూమిక, దాన్ని తెలుగులో వేదతత్వ ప్రకాశము అంటారు, ఆ గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాను. దయానందుడు వేద సిద్ధాంతాన్ని తప్ప అన్య మనుష్యుల ద్వారా రచింపబడినటువంటి గ్రంథాలను ఎప్పుడు కూడా దయానందుడు అధ్యయనం చేయించడం కానీ చేయడానికి ఇష్టపడలేదు. ఎక్కడ అవకాశము దొరికినా వేదములనే అధ్యయనం చెయ్యండి అన్నాడు. ఎందుకనగా వేదములు స్వతః ప్రమాణములు, అవి ఈశ్వరుని యొక్క జ్ఞానము, ఋషులు సమాధి అవస్థలో పరమాత్ముని ద్వారా లభింపజేసుకున్నటువంటి జ్ఞానము గనక అందులోనే యథార్థం ఉంటుంది, అందులో అంధవిశ్వాసం ఉండదు, కథలు ఉండవు, ఇతిహాసము ఉండదు, మనుష్యుల యొక్క వాళ్ళు అనుభవించినటువంటి జీవిత చరిత్ర కూడా ఉండదు. అందుకే అందరూ కూడా వేదాలు చదవాలి అని. కానీ ఈ ఋషుల పరంపర చాలా లోపించింది. అలా లోపించినప్పుడు మరలా ఆ సాహిత్యము, ఆ గౌరవము, ఆ వైభవము మరలా రాకూడదు అంటే ఆధారమైనటువంటి గ్రంథాలను ధ్వంసం చెయ్యాలి. అనగా ఒక దేశం యొక్క గొప్పతనము మరలా అటువంటి వైభవాన్ని అంటే అంత గౌరవ స్థానాన్ని ఆ దేశం పొందకూడదు అంటే ఏం చేయాలి? ఆ దేశంలో జరుగుతున్నటువంటి పఠన పాఠన క్రియ అయిన ఆదర్శమైన ఆ గ్రంథాలని చదవకుండా కూటనీతి చెయ్యాలి. ఒక 200 years 300 years 400 years వేదాధ్యయనం ఆగిపోయినా మరలా ఏదో ఒక ఆత్మ ఆ వేదాన్ని వెలిక్కి తీస్తుంది, చదువుతుంది. అసలు ఎంత ప్రయత్నం చేసినా కొన్ని యుగాలు గడిచినా అటువంటి గొప్ప జ్ఞానము అందకూడదు అనుకుంటే ఏం చేయాలి? వాటిని మూలన పడేయాలి. అప్పుడే ఎవ్వరు సాహసించరు. మరి సనాతనమైన ధర్మానికి వేదములు ఆధారం. మరి వాటి ప్లేస్ లో ఎవరినన్నా తేవాలి అంటే ఆ సమయంలో ఎవరైతే రాజులున్నారో, వాళ్ళకంటే ముందు ఎవరైతే రాజులున్నారో వాళ్ళని వీళ్ళని మిక్సప్ చేసి కవుల ద్వారా రచింపబడతవి. ఆ కవులు కూడా డబ్బులకు దాసోహం అవుతారు.
నిరాకార పరమాత్మ తత్వానికి ప్రధానత ఇవ్వకుండా వర్తమాన బుద్ధి సామర్థ్యానికి, వర్తమాన వస్తు సామగ్రికి లోబడి వివిధ గ్రంథాలను రాస్తారు. అందువలనే వేదములు చాలా మానవాళి ఆత్మ నుండి దూరంగా వెళ్ళిపోయినవి. ఇక ఉవ్వటుడు, సాయనుడు, మహీధరుడు వేదాల యొక్క భాష్యమును కూడా చాలా వక్రీకరించి రాసినట్టుగా మనకు నిరుక్తము చదివితే అర్థమవుతుంది. అందుకనే ఆ వేదాలకు మరలా అర్థాలు రాయకుండా ఆ సాహిత్యం అనగా ఆ పాణినీయ సాహిత్యం ఏదైతే ఉందో ఆ సాహిత్యం చదివినటువంటి మానవాళికి జీవన ఉపాధి ఉండనట్టయితే ఎవ్వరు కూడా ఆ గ్రంథాలని ఇంకా చదివే సాహసించరు. అందుకనే భయంకరమైన కూటనీతి ఋషుల ప్రణాళిక అధ్యయనములో జరిగింది. అలా జరిగినప్పటికీ కూడా ఎప్పుడైనా సత్యమైనది వెలికి వస్తుంది. అలా దయానందుని ద్వారా మన ముందు వేదాలు వచ్చినవి. కానీ దయానందుని యొక్క జీవితములో ఆ 2 ప్రశ్నలకి సమాధానము దొరకడం, సరి అయినటువంటి గురువు దొరకడం, దొరికిన తర్వాత ఆయన వివిధ క్షేత్రాలకి వెళ్ళి ప్రచారం చేయడం, తన వంతుగా ఒక బట్టను పిండినట్టుగా కృషి చేశారు. కానీ అతని అనుయాయులమైన మనమందరూ కూడా మనకంత శ్రమ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అయినా మనం శ్రమ చేయడం లేదు వేదాల మీద. ఇది మనందరి మీద ఆధారపడి ఉంది. సమాజంలో వివిధ గ్రంథాల యొక్క వ్యాప్తి ఉన్నంతగా వేదముల వ్యాప్తి లేకపోవడానికి కారణం అనుయాయులైన మనం ఇంకా పట్టుదలతో లేకపోవడం వల్ల, దాన్ని వ్యాప్తింపజేయకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతూ ఉన్నవి. ఈరోజు మనం ఋగ్వేదాది భాష్య భూమికలోని మనము ఈశ్వర ప్రార్థన విషయాలను ప్రారంభించుకుందాం. దానికంటే ముందు గ్రంథకర్త ప్రార్థన చేస్తున్నాడు. అనగా ఈ గ్రంథాన్ని రాసినటువంటి మహర్షి ఈ సహనావవతు అనే మంత్రాన్ని ప్రార్థన చేస్తూ, సహనావవతు, ఓ సర్వశక్తి మంతుడవగు ఈశ్వర, నీ కృప వలనను, రక్షణ వలనను, సహాయము వలనను మేము పరస్పరము ఒకరిని ఒకరము రక్షించుకుందుముగాక. మేము ఒకరినొకరు రక్షించుకోవాలంటే ఎవరి సహాయం కావాలి? ఎందుకంటే నా మనస్సు పవిత్రంగా ఉండొచ్చు, కానీ నేను ఎవరినైతే శిష్యుడిగా తీసుకుంటున్నానో, ప్రజగా తీసుకుంటున్నానో, మిత్రుడిగా తీసుకుంటున్నానో అతని మనస్సు నా వలె పవిత్రంగా ఉందా? అది మనం చెప్పగలుగుతామా? మరి అతని మనస్సు ఎలా ఉంది అనేది ఎవరు తెలుసుకోగలుగుతారు ఈ లోకంలో? పరమాత్ముడే తెలుసుకుంటాడు. అందుకనే ఈ పఠన పాఠన క్రియ గురు శిష్యులు చేస్తున్నప్పటికీ కూడా గురువు పరమాత్మని ఎందుకు ప్రార్థిస్తున్నాడు, శిష్యుడు పరమాత్మని ఎందుకు ప్రార్థిస్తున్నాడు అంటే అల్పజ్యత్వము వలన. అంటే గురువు నాకు యథార్థమైన జ్ఞానం ఇస్తాడా ఇవ్వడా అనే సంశయ నివారణ జరగాలి అంటే కూడా పరమాత్ముడే సాక్షిభూతంగా ఉండాలి. అటులనే నేను నేర్పుతున్న విద్య రక్షించకపోయినా పర్వాలేదు, భక్షించేవాడున్నాడా అని తెలియాలన్న పరమాత్ముని సహాయం కావాలి. అందుకనే ఇక్కడ సహనావవతు, మేమిరువురము ఒకరికొకరము రక్షించుకునే సామర్థ్యాన్ని మాకు ప్రసాదింపుము. సహనౌ భునక్తు, మేము ఎల్లరము నీ యొక్క అనుగ్రహము వలన పరమ ప్రీతితో కలిసి అన్నింటికంటే ఉత్తమమగు ఐశ్వర్యములనే అనగా చక్రవర్తి రాజ్యాది సామాగ్రితో ఆనందమును ఎల్లప్పుడూ అనుభవింతుముగాక. జనరల్ గా సహనౌ భునక్తు అంటే గురుకులంలో ఒక ఆచార్యుడు తన శిష్యునితో ఈ మంత్రం చెప్పేటప్పుడు అక్కడ ఆ పదానికి అర్థం సీమిత అర్థం తీసుకుంటాడు. ఏమిటి? గురువు తినే భోజనం శిష్యుడే భుజించాలి, శిష్యుడు తినే భోజనము గురువు భుజించాలని అక్కడ భోజనం అనే పదార్థం తీసుకుంటాడు. భునక్తు అంటే భుజించడం, అంటే అనుభవించడం. కానీ ఇక్కడ విశాల అర్థం ఏంటి? హే పరమాత్మన్,
మేమందరము అనగా మేమిరువురము కానివ్వచ్చు, లేదా మనమందరము ఎటువంటి రాజ్యాన్ని అనుభవించాలి అంటే ఐశ్వర్యముతో కూడుకున్న ఆనందమును అనుభవింతుముగాక అంటున్నాడు. సహవీర్యం కరవావహే, ఓ కృపానిధి నీ సహాయము వలన మేమెల్లరము పరస్పరము కలిసి ఒకరికి ఇంకొకరము సామర్థ్యము పురుషార్థము ద్వారా ఎల్లప్పుడూ పెంపొందించుకుందుముగాక. ఇక మేము మా ఇరువురము ఏం చేసుకుంటాము? శ్రమ చెయ్యడము, పురుషార్థం చెయ్యడం, ఒకరికొకరు పాజిటివ్ అంటే సకారాత్మకంగా ఆలోచించే శక్తినివ్వడం, దీనివల్ల మేము జీవితంలో ముందుకు సాగిపోవడం, ఇలాంటివి మా జీవితంలో జరుగునుగాక. తేజస్వినౌ అధీతమస్తు, ఓ ప్రకాశమయ సర్వ విద్యల నొసంగు పరమేశ్వర, నీ సామర్థ్యము వలననే మేము చదివినదియు లేదా మాచే చదివింపబడినదియు సమస్త ప్రపంచమునందును ప్రకాశించునుగాక. నేను చదువుతున్నదైనా సరే, నేను చదివిపిస్తున్నదైనా సరే, దానివల్ల నేను లోపల ప్రకాశమును నింపుకోవాలి. ఎప్పుడైతే నాలో ప్రకాశము నిండిపోతుందో అప్పుడు ఆ ప్రకాశం ఏమవుతుంది? మీరు ఒక్కొక్కసారి గమనించండి, మనం రాత్రి పడుకునేటప్పుడు చిన్న దీపం వెలిగించి పడుకుంటాం. ఆ దీపము కాంతి మనకు పడుకునే ముందు చిన్నగా అనిపిస్తూ ఉంది. మీరు మధ్యరాత్రి చూడండి, దాని కాంతి ఎలా ఉంటుంది. అటులనే మనం ఎప్పుడైతే ప్రకాశాన్ని, జ్ఞాన ప్రకాశాన్ని ఆత్మలో హృదయింపజేసుకుంటామో, అది యాత్ర చేస్తున్నప్పుడు ప్రారంభ దశలో మనకి గోచరము కాదు. కానీ కొంత యాత్ర అయిపోయిన తర్వాత ఆ ప్రకాశం యొక్క స్థితి మారుతూ ఉంటుంది. అందుకని మనం నిరాశ పడద్దు. ఇక్కడ అదే చెప్తున్నా. ఎప్పుడైతే యాత్ర కొంత దూరం వెళ్తుందో మా అంతర్గత యాత్ర, అప్పుడు మాకు ప్రకాశం అర్థమవుతుంది. ఆ ప్రకాశంలో మేము ప్రకాశిస్తాము, ఇతరులు కూడా ప్రకాశింపబడతారు అంటున్నాడు. మా విద్విషావహై, ఓ ప్రీతి ఉత్పాదక, మేము పరస్పరము ద్వేషింపక ఎల్లరము ఒకరికొకరము మిత్రులమై వర్తించినట్లు నీవు దయచూడుము. ఇప్పుడు సామర్థ్యం పెరిగిందనుకో, సమాజంలో ఇరువురితో సమస్య, సామర్థ్యం ఎక్కువైనా సమస్యనే, సామర్థ్యం తక్కువ సమస్యలు. అర్థమైందా? సమాజంలో ఈ ఇరువురితోనే ఎక్కువ నష్టం జరుగుతుంది. సామర్థ్యం తక్కువ ఉన్న వారితో, సామర్థ్యం ఎక్కువ ఉన్న వారితో. నిజముగా సామర్థ్యం తక్కువ ఉన్న వారినన్నా మనము వదిలిపెట్టొచ్చు, కానీ సామర్థ్యం ఎక్కువ ఉన్న వారితో చాలా అనర్థం జరుగుతుంది. నేనేమి బుద్ధుణ్ణి ద్వేషించను, నేను చాలా అభిమానిస్తాను బుద్ధుణ్ణి. కానీ దయానందుణ్ణి, బుద్ధుణ్ణి గనక మనం తీసుకుంటే, అజ అనే పదం వచ్చినప్పుడు బుద్ధుడేమో అసలు వేదములో ఇలా ఎందుకు వ్రాయబడి ఉంటుందని కొంచెం పురుషార్థం చేసి ఉంటే అతనికి అజ అనే శబ్దం యొక్క అర్థం తెలిసేది. అతను ఏం చేశాడు? అజ అంటే రాజులు చెప్పారు, అక్కడున్న పురోహితులు చెప్పేశారు. అజ అంటే మేక, మేకను బలిస్తేనే పరమాత్ముడు కైవల్య అంటే మనకు సాక్షాత్కారం అవుతాడన్నప్పుడు, ఏ శాస్త్రమునందు పశువుల బలి ఉందో, ఏ శాస్త్రమునందు ఈ విధమైన కర్మకాండ చెప్పబడి ఉందో నేను దాన్ని బహిష్కరిస్తాను, నా మాటను ఎవరెవరు అనుకరిస్తారు అంటే అందరు బుద్ధిని వెనక వెళ్ళిపోయారు. అదే అంత మేధావి అయిన సమర్థుడైన మహాత్మా బుద్ధుడు మరి వీళ్ళు చెబుతున్న పురోహితులది సత్యమా కాదా అని ఇంకొంచెం అన్వేషణ చేస్తుంటే ఏమయ్యేది? ఈనాడు భూమండలములో వేద మతం వ్యాప్తింపబడేది. కానీ అదే దయానందుడు ఒక పదానికి అర్థం ఉవ్వటుడు సాయనుడు చెప్పింది తీసుకోకుండా మరలా సమాధిలోకి వెళ్ళి వ్యాకరణబద్ధముగా ఆ అర్థాన్ని చెప్పినటువంటి ఘనుడు. మరి ఇందువలన అనగా ఎప్పుడైతే మనం మన సామర్థ్యాన్ని తక్కువ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చాలా మంది పీఠాధిపతులు ఉంటారు, వాళ్ళ స్థితి ఏం సామాన్యమైంది కాదు. వాళ్ళ ధ్యాన స్థితి, వాళ్ళలో ఉన్నటువంటి యోగ శక్తులు చాలా విశేషముగా ఉంటాయి. మనం వాటిని కొట్టి పారేయలేం. ఆ మహాపురుషుల్ని,
ఆ తపస్సులను, ఆ యోగులను మనం ఈజీగా తీసి పారేయలేం. కానీ వాళ్ళల్లో అంత సామర్థ్యం ఉంటది. కానీ వాళ్ళెక్కడ వెనక్కి వెళ్తున్నారంటే డబ్బు దగ్గరనో, పదవి దగ్గరనో ఆ యథార్థాన్ని దాచిపెడుతున్నారు. అందుకని సామర్థ్యం లేదా అంటే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒక సత్యం చెప్పినప్పుడు ఒక మఠానికి అధిపతి కాలేరనుకోండి, ఏం నష్టం అవుతుంది? కానీ వాళ్ళ సుఖాన్ని వదులుకోలేరు, ఆ యశస్సుని వదులుకోలేక ఏం చేస్తున్నారు? గురు శిష్యుల పరంపరలో అజ్ఞానాన్ని రక్షించుకుంటూ వస్తున్నారు. అంత మాత్రాన అంటే వాళ్ళు ఆ విషయంలో నెగిటివ్ గా ఉన్నారేమో, కానీ వాళ్ళల్లో కూడా చాలా సామర్థ్యం ఉంటుంది. అందుకనే హే పరమాత్మన్, మేమెవ్వరము కూడా సామర్థ్యము చేత ఒకరికొకరము ద్వేషించకుండా ఉందుముగాక, మేం పరస్పరం ప్రీతియుక్తముగా మిత్రభావనతో ఉందుముగాక అని ఈ మంత్రంలో కోరుకున్నాం. ఓం శాంతికి 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 అనగా, ఓ భగవంతుడా, నీ కృప వలన మా తాపత్రయములు అనగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖముల నుండి మేము విడిపోవుదుముగాక. ఇక ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏం చెప్తున్నాడు? జ్వరము మున్నగు రోగముల వలన శరీరమునందు కలుగు తాపం కదా. ఇప్పుడు మన శరీరములో ఉష్ణోగ్రత, టెంపరేచర్ ఎక్కువైంది అనుకోండి, ఏమవుతుంది? దాన్ని మనం వదిలిపెట్టలేం కదా, అనుభవించాల్సిందే. వ్యాధి వచ్చింది, వ్యాధిని కూడా మనం వదిలిపెట్టలేం. ఇప్పుడు అదే ఒకరు ఒక మాట అన్నారనుకోండి, మనం ఆ మాటను నెమర వేసుకోకపోతే సరిపోతుంది. ఆ మాటని మనం నెమర వేసుకోకుండా ఉంటే దుఃఖం నియంత్రణలోకి వస్తుంది. ఎందుకంటే మాట అనేది బయట నుండి వచ్చింది, దాన్ని మనం బుద్ధి వరకు రానివ్వకుండా ఉంటే అయిపోతుంది. కానీ జ్వరం ఎక్కడుంది? మనము ధరించిన దేహములో ఉంది. కనుక జ్వరము బాధ కానీ వ్యాధిని కానీ మనం అనుభవించాల్సిందే. అనుభవించి ఔషధ ఉపచారం చేస్తేనే వ్యాధి తగ్గుతుంది. దాన్ని మనం గనక పట్టించుకోకపోతే వ్యాధి పెరిగిపోతుంది. అర్థమైందా? అదే ఒకరి మాటని మనం పట్టించుకోకపోతే నష్టం ఉండదు. కానీ ఇదే ఆలోచన మనం జ్వరం విషయంలో చెయ్యొద్దు. ఒకరిని మాట, ఒకరు అన్నారు, మనల్ని కించపరిచారు, మనం పట్టించుకోకపోయినా పెద్ద నష్టం లేదు. కానీ జ్వరం వచ్చింది, వ్యాధి వచ్చింది, పట్టించుకోలేదనుకో, ఏమవుతుంది? అది పెరిగిపోతుంది. అందుకనే హే పరమాత్మన్, మేము ఈ శరీరము లోపల జ్వరముతో, రోగములతో, వార్ధాక్యముతో ఏదైతే బాధ అనుభవిస్తున్నామో అదేమైపోవాలి? తొలగిపోవాలి. నిజముగా జ్వరముకు సరి అయినటువంటి ఔషధం ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? ఆ బాధ నుండి మనం బయటపడతాం. ఇక వ్యాధి నుండి కూడా మనం బయటపడవచ్చు. కానీ అతి భయంకరమైనదే వార్ధాక్యం. వార్ధాక్యం ఏం చేస్తుంది? వార్ధాక్యం కూడా ఒక వ్యాధియే కదా. అది వచ్చింది అంటే ప్రాణం పోయే వరకు పోదు. ఈ శరీరము ద్వారా వార్ధాక్య దుఃఖం అనుభవించాల్సిందే, దాని నుండి తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ మరలా ఇటువంటి దుఃఖం రాకుండా ఉండాలి అంటే ఆత్మ ఏం చేయాలి? జ్ఞాన సంపత్తిని వృద్ధి చేసుకోవాలి. మోక్షప్రద మార్గములో తప్ప మనము అన్య మార్గములో జీవన యాత్ర చేసినట్టయితే తప్పకుండా మనం ఆధ్యాత్మిక దుఃఖమును అనుభవించవలసి వస్తుంది. ఇక రెండవది ఆది భౌతిక దుఃఖం. భూతము అంటే ఇక్కడ ప్రాణి. భూతం అంటే ఏమిటి? ఇక్కడ ప్రాణి. ఇక్కడ మీరు ప్రాణులు అన్నప్పుడు ఎవరెవరిని తీసుకుంటారు? ప్రాణం అన్నప్పుడు ఎవరెవరిని తీసుకుంటారు? తోటి మనుషులు. అవునా? ఇంకా అన్ని క్రూర, విష, సర్పాలన్నీ కూడా వస్తవి. తర్వాత ఇక్కడ ఏంది? ఆది భౌతికం అన్నాడు. మనము ఈ భూత శబ్దం ఇంకెక్కడ ఉపయోగిస్తాము? ఈ భూత శబ్దం మనం ఇంకెక్కడ ఉపయోగిస్తాము?
ప్రాణులకే ఉపయోగిస్తామా, ఇంకెక్కడైనా ఉపయోగిస్తామా? ప్రకృతి భూతాలు కూడా, పంచభూతాలు కూడా భూతాలు అంటాం మాత. పంచభూతాలని కూడా అంటాం మనం. అర్థమైందా? పంచభూతాలు ఏవి? అగ్ని, వాయువు, ఆకాశము, నీరు, పృథివీ. ఈ 5 వల్ల కూడా దుఃఖం వస్తుంది. అంటే మనం ఆది భౌతిక దుఃఖం అన్నప్పుడు జడభూతము తీసుకోవాల్సి వస్తుంది, చేతన భూతము కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ పంచభూతాలు ఏవి? జడ పంచభూతాలు ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు కూడా మనకి దుఃఖమే. అలాగే విష ప్రాణులు గ్రామంలో ప్రవేశించిన, లేదా మనం అరణ్యంలోకి వెళ్ళిన, లేదా మనకే సమాన జాతి వాళ్ళతో వైరం పెరిగిన దుఃఖం సంభవిస్తుంది. లేదా వైద్యుడు మన పట్ల కూటనీతి చేసిన సంభవం. మనం దయానందుని యొక్క జీవితంలో ఆయనకు ఎవరి వల్ల నష్టం జరిగింది? సమాన జాతి వలన. ఏంటి? వైద్యుడు సరిగ్గా చికిత్స చేయలేదు, సేవకుడు మోసం చేశాడు, అందువలన ఆది భౌతిక దుఃఖం అనుభవించాల్సి వచ్చింది. ఆయన ఆధ్యాత్మిక దుఃఖాన్ని అయితే నియంత్రించుకున్నాడు. యోగ బలముతోటి వార్ధక్యం రాకుండా, దీర్ఘకాలం ముసలితనం రాకుండా చూసుకున్నాడు. ఎన్నిసార్లు విష ప్రయోగాలు చేసినా ఆ యోగ శక్తితోటి శరీరం రుగ్న అవస్థకి పోకుండా చూసుకోగలిగాడు. కానీ ఆది భౌతిక దుఃఖం ఏమైంది? అతన్ని పీడింపజేసింది. సరేనా? ఇంకా 3వది ఆది దైవిక దుఃఖం. ఇక్కడ కూడా మనం దేవతల్ని మళ్ళీ మనం పంచభూతాలను కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా మనం జడ దేవతల్ని తీసుకోవాలి, ఇక్కడ కూడా మళ్ళీ మనం చైతన్య దేవతల్ని తీసుకోవాలి. మనం ఎప్పుడైనా జడ దేవత తీసుకోవాలి, చైతన్య దేవతలు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆది దైవికము దేవతలు అంటే ఎవరు? వ్యాకరణానుసారముగా దేవతలు 2 విధములు. ఒకటి జడ దేవతలు, రెండవది చేతన దేవత. దేవ శబ్దానికి అర్థం ఏం చెప్పుకున్నాము? దేవ అని ఎవరిని అంటున్నాం మనము? సతత ప్రకాశంలో దాన్ని సంస్కృతిలో ద్యోతనాద్వా, ప్రకాశనాద్వా, దీపనాద్వా, దానాద్వా అన్నాం. ప్రకాశించే వారిని, దానం చేసేవారిని, జ్ఞానాన్ని ఇచ్చేవారిని మనం దేవతలు అన్నాం. ఇప్పుడు మనకు ప్రకాశం ఎవరిస్తారు? సూర్యుడు, చంద్రుడు, విద్యుత్, అగ్ని, వీళ్ళు జడదేవతలు. వీళ్ళందరూ జడదేవతలు. ఎవరు? సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా జడదేవతలు. వీళ్ళు మనకేమిస్తున్నారు? ప్రకాశాన్ని. ఇక చేతన దేవతలు అమ్మ, నాన్న, గురువు, అతిథి. అమ్మ, నాన్న, గురువు, అతిథి. మనకు అమ్మ వల్ల, నాన్న వల్ల, గురువు వల్ల, అతిథి వల్ల కేవలం ఉపకారమే జరుగుతుందా, లేదా వాళ్ళ వల్ల అపకారం కూడా జరిగే అవకాశం ఉందా? సీమితములో ఉంది. పర్సంటేజ్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ తల్లి, తండ్రి, గురువు, ఆచారుల వల్ల కూడా మనకు అంటే దుఃఖం కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక స్త్రీ, ఒక తల్లి ఉంది, ఆమెలో అన్యమైన వ్యసనాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? కుటుంబాన్ని పట్టించుకోదు. అటులనే తండ్రి, ఆ తండ్రిలో కూడా అన్య వ్యసనాలు ఉన్నవి, దానికి బానిస అయిపోయాడు, అతను కూడా తన సంతానం యొక్క అభివృద్ధిని చెయ్యలేడు. ఇక గురువు ఉన్నాడు, ధనానికి లోబడిపోయాడు, యశస్సుకి లోబడిపోయాడు, కుర్చీకి లోబడిపోయాడు, అంటే అతను కూడా యథార్థమైన జ్ఞానాన్ని సమాజానికి ఇవ్వలేడు. ఇక ఆచార్యుడు అంటే అతిథి ఉన్నాడు, ఆ అతిథి జ్ఞానాన్ని వికసింపజేసుకోలేదు, కేవలం ఎక్కడ దొరికితే అక్కడ తింటాడు, పేచీలు పెట్టి వెళ్తాడు. అంటే మంచి అతిథులు ఉంటారు, చెడు వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎప్పుడు కూడా తల్లి అంటే 100% మంచిది, తండ్రి అంటే 100% మంచోడు, గురువు అంటే 100% మంచోడు అనొద్దు. ఒక్కొక్క చోట మనకు చెడు కూడా చూడవలసి వస్తూ ఉంటుంది. అర్థమైందా? అయితే ఇక్కడ జడదేవతలు, చేతన దేవతలు కాకుండా మన లోపల కూడా మనస్సు ఉంది, అది కూడా ఒక దేవతనే కదా.
మనస్సు మనకేం చేస్తుంది? జన్మ జన్మాంతరాల యొక్క ఫోటోని భద్రపరుస్తుంది. ఈనాడు మానవుడు తయారు చేసిన ఈ సెల్ ఫోన్లో ఏమైపోతున్నాయి? మీరు ఎంత ఎక్కువ డౌన్లోడ్ చేసుకుంటూ తర్వాత అదేం చేస్తుంది? మీరు ఎన్ని పెంచుకుంటూ పోతారు? మానవుడు తయారు చేసినటువంటి ఫోన్లో మీరు ఎన్ని జీపీలు పెంచుకున్నా కూడా దాని సామర్థ్యం ఎంత? లిమిట్ అవుతుంది. మరి మా పరమాత్ముడు తయారు చేసిన ఆ మనస్సు యొక్క సామర్థ్యం ఎంత గొప్పది! అన్లిమిటెడ్. మోక్ష పర్యంతం, ఒక సృష్టి కాలంలోనే కాదు, పోనీ ఈ సృష్టిలో ప్రారంభము నుండి చివరి వరకు మనస్సు ఉంటుంది, తర్వాత ఈ మనస్సు కూడా లయం అవుతుందా అంటే కాదు. మోక్షానికి వెళ్ళే వరకు. మరి చాలా జీవులు ఒక సృష్టిలో మోక్షానికి వెళ్తామా, అసలు మోక్షానికి వెళ్ళే అభిలాష పుడుతుందా లేదా కూడా మనకు తెలియదు. మరి మోక్షానికి వెళ్ళనంత వరకు వివిధ యోనులోకి ప్రవేశిస్తున్న జీవాత్మ ఆ మనస్సునే ఎంబడబెట్టుకొని వస్తుందే, మరి ఆ మనస్సులో ఎంత స్టోరేజ్ చేసుకుంటుంది? ఆ మనస్సు కూడా ఆత్మకి దేవతనే కదా. ఎందుకంటే ఎంత నింపుకున్నా డిలీట్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఆత్మ యోగ మార్గంలో వెళ్తుందో, ఆత్మ మోక్ష మార్గానికి వెళ్తుందో, అప్పుడు ఆత్మ తనకు అవసరం లేదని ఆత్మ స్వయముగా డిలీట్ చేస్తుంది, కానీ మనస్సులో కెపాసిటీ లేక కాదు. మీరు గుర్తించండి. మనస్సులో సామర్థ్యం తగ్గి, మనస్సులో స్థానం తగ్గి ఆత్మ వాటిని డిలీట్ చేయట్లేదు. ఎప్పుడు చేస్తుంది ఆత్మ? తాను ఊర్ధ్వగతి వెళ్ళాలి, తనకి ప్రకాశవంతమైన లోకంలోకి వెళ్ళాలి అంటే ఈ మనస్సులో ఉన్న అజ్ఞానాన్ని ఆత్మ బుద్ధిపూర్వకముగా యోగ శక్తితో వాటిని తుడుపుతుంది. అర్థమైందా? అందుకనే మనస్సు కూడా దేవతనే. ఈ మనస్సే మీకు దేవత ఎప్పుడవుతుంది? రాక్షస ఎప్పుడవుతుంది? ఈ మనస్సు దేవత ఎప్పుడైంది? ఎప్పుడు రాక్షసత్వంతో కూడుకున్నది? మనసు ధర్మ మార్గంలో ఉన్నప్పుడు దేవత అయ్యింది. అధర్మ మార్గంలో ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మోక్ష మార్గానికి వెళ్ళాలి అంటే ముందు ప్రారంభం ఏంటి? ధర్మం. మనస్సు ధర్మ మార్గంలో వెళ్ళగలిగితే మనకి ఊర్ధ్వగతి. ఆ మనస్సులో చంచలత, ఆ మనస్సులో వికారం ఉందనుకో, ఏమైపోతుంది? అశుద్ధి ఉంది. అప్పుడు ఏమవుతుంది? మనం మోక్షానికి వెళ్ళలేము. నిజముగా ఆ మనస్సు స్వభావముతో చంచలమా? మనస్సు స్వభావముతో అశుద్ధిగా ఉందా? మనస్సులో స్వభావముతో వికారాలు ఉన్నాయా అంటే లేవు. ఇప్పుడు మీ సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ లో మీకున్నటువంటి ఏదైతే మీరు ఎక్కడైతే గ్యాలరీ ఉందో, ఎక్కడైతే మీ మెసేజెస్ బాక్స్ ఉందో, దాని కెపాసిటీ గొప్పదే. దాంట్లో మీరు ఏ మెసేజెస్ పంపించుకోవాలి? ఇది ఎవరి చేతిలో ఉండాలి? ఆ మెసేజెస్ బాక్స్ లో మీరు స్టోరేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సెల్ ఫోన్ లో విజ్ఞానము ద్వారా అన్ని వచ్చేసినవి, కానీ దీన్ని మనం రక్షించుకోవాలా వద్దనేది నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంటుంది. మీరు నెగ్లిజెన్స్ చేశారనుకో, పట్టించుకోలేదనుకో, ఏమైపోతుంది? పుల్లైపోయి పని చేయకుండా పోతుంది. అలాగే ఏ సెక్షన్ అయినా తీసుకోండి, ఫోన్ కెపాసిటీ వేరు, ఫోన్ ని ఉపయోగించుకునే వ్యక్తి యొక్క సామర్థ్యం వేరు. దానికి తయారు చేసినప్పుడు అది ఏదైనా నింపుకుంటది. ఫోన్ తయారు చేసినప్పుడు దానికి నెగిటివ్ ని నువ్వు మెసేజెస్ తీసుకోవద్దు, పాజిటివ్ నే తీసుకోవాలి అనేది అలా తయారు చేయదు. జస్ట్ మెసేజెస్ నే తీసుకుంటది. అలాగే మన మనస్సు కూడా అంతే, ఆత్మకు సహకరిస్తుంది. ఇప్పుడు ఆత్మ ఆ మనస్సుని ఎలా ఉపయోగించుకోవాలనేది ఆత్మ మీద ఆధారపడి ఉంది. అర్థమైందా? ఈ సూక్ష్మ విషయం అర్థం కాలేదా మీకు? ఈ మనస్సు గురించి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందమ్మా. మన మనస్సు ప్రకారమే ఏ విధంగా తీసుకోవాలన్నది
మన ఆత్మ నిర్ణయించుకొని తీసుకుంటుంది. ఎందుకంటే మనస్సుకి పరమాత్ముడు ఒక సామర్థ్యం నింపేసి ఇచ్చేశాడు. నువ్వు ఇంకంతా ఈ జీవాత్మ ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఏమేమి చూస్తుందో అది నీలో స్టోరేజ్ అయిపోతుంది అనేది పరమాత్ముడు ఆ మనస్సును తయారు చేసి రిలీజ్ చేశాడు. ఎవరికి సాధనముగా ఉంది ఆ మనస్సు? జీవాత్మకి సాధనగా ఉంది. పరమాత్ముడు ఆ మనస్సుని తయారు చేసినప్పుడు దానికి ఇలా చెప్పలేదు, నువ్వు మంచే తీసుకో, చెడు తీసుకోవద్దు, జీవాత్మని ఇబ్బంది పెట్టద్దు అని అలాంటి రూల్స్ ఏం పెట్టలే. నువ్వు జీవాత్మకు ఉపయోగపడు అని తయారు చేసి ఇచ్చేశాడు. దాని సామర్థ్యం మాత్రం అన్లిమిటెడ్ గా తయారు చేశాడు. ఇప్పుడు ఆ మనస్సు అనే బాక్స్ లో, ఆ ఇన్బాక్స్ లో ఏమేమి ఉన్నాయి అనేది ఎవరు చూసుకోవాలి? మనమే, మన ఆత్మనే. ఆత్మనే చూసుకోవాలి. మరి ఇప్పుడు మీ ఫోన్ లో వచ్చిన మెసేజెస్ అవి మీకు ఉపయోగపడతాయా, ఉపయోగపడవా అనేది ఎవరు దాన్ని నిర్ణయించాలి? ఎవరు నిర్ధారణ చెయ్యాలి? మనమే అమ్మా. మీ అందరికి ఆ సామర్థ్యం ఉందా, లేక మీ బిడ్డలనో లేదా ఇంకా మీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడుగుతారా? తెలియని అడుగుతాం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడుగుతాం కదా. తెలియకపోతే కంపల్సరీ మనం ఏం చేస్తున్నాం? నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడుగుతాం. మరి మన మనస్సులో ఉన్నటువంటి ఏవైతే మెసేజెస్ ఉన్నాయో అవి మన జీవితానికి ఉపయోగపడతావా, ఉపయోగపడవా అనేది తెలుసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి? ఇక్కడ గురువుని ఆశ్రయించవలసిందే. అర్థమైందా? ఎంత జ్ఞానులమైనా సరే ఇప్పుడు మనం గురువులను ఆశ్రయిస్తాం అనగలుగుతామా? ఇప్పుడు మీరు మీ ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉన్నాడో లేదా ఇంకెవరో ఉన్నారు, మంచి నాలెడ్జ్ పర్సన్, ఆ నాలెడ్జ్ వ్యక్తి మీకు హెల్ప్ అయ్యారు. ఇప్పుడు మీరు ఇక ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తారా ఇతనంత నాలెడ్జ్ పర్సన్ ఇంకా సొసైటీలో మరొకరు ఉండరని? ఇవ్వము. ఆ విషయంలో చెప్తాను. మా వాడకట్టుకు ఒక అబ్బాయి ఉన్నాడు, మంచి జ్ఞానవంతుడు అని చెప్తాం కానీ ప్రపంచంలోనే నీ అంత జ్ఞాని లేడని మనకు అనడానికి వీలు లేదు. అటులనే ఆధ్యాత్మిక మార్గములో మనం గురువుల మాటలు విని మన మనస్సులో ఉన్నది మనం డిలీట్ చేసుకోగలుగుతాం. కానీ ఆ గురువుకి మనం సర్టిఫికెట్ ఇవ్వద్దు, ఇతనికి మించిన వాడిక మరొకడే లేడు అనడానికి వీలు లేదు. ఆ గురువు కూడా ఈ విషయంలో మనకంటే గొప్పవాడు ఉన్నాడు, కానీ అతను ఇంకో చాలా విషయాలలో ఏంటి వేరుగా ఉన్నాడు. కానీ మనకిప్పుడు వేరే విషయంలో నాలెడ్జ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం? ఈ విషయంలో నాలెడ్జ్ ఉపయోగపడింది కానీ మనకి ఇంకా చాలా నాలెడ్జ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం? సంబంధించిన గురువుల ద్వారా తెచ్చుకుంటాం. అలా ఎవరు ఆ గురువు? ఎవరు? సర్వము తెలిసి లేశ మాత్రము కూడా పరమాత్ముడే గురువు. అర్థమైందా? అందుకనే జీవాత్మ బెటర్ దెన్ ఎవ్రీడే పరమాత్ముడు అనే గురువుతో ఉపదేశింపబడితే వేగముగా మనసులో ఉన్న మెసేజెస్ అంతా ఏమైపోతాయి? డిలీట్ అయిపోతాయి. అర్థమైందా? ఎవరు ఎన్ని జన్మల్లో మనం చెత్త నింపుకొని వచ్చామో ఆ చెత్త అంతా తెలిసింది ఎవరికి? పరమాత్మునికి. అందుకనే మనం సాధ్యమైనంత వరకు ఆది గురువైన పరమాత్ముని పట్టుకుంటున్నాం. ఎందుకు ఆది గురువు అన్నాము? మనకు మనస్సు ఇచ్చినప్పుడు ఆయనే గురువు, అతనికి మించిన గురువు ఇంకా లేడు. కాబట్టి ఆది గురువుని పట్టుకుంటేనే అయ్యా ఈ పదార్థం నువ్విచ్చావు, ఈ వస్తువు నువ్విచ్చావు గనక ఇప్పుడు చెప్పు, నువ్వు ఇచ్చినప్పుడు ఈ మనస్సు ఎలా ఉందో ఈ రోజు కూడా అలా ఉందా లేదా అని నిర్ణయించేది ఆయన్నే గనక మనం అతన్ని పట్టుకుంటాం. అలా బుద్ధి విషయములో, చిత్తం విషయములో, అహంకారము ఇవన్నీ కూడా దేవతలే. అనగా స్ట్రైట్ రూట్ లో వెళ్తే దేవతలు, విరుద్ధ రూట్ లో వెళ్తే ఇవి మనకు దుఃఖమునిస్తవి. అందుకనే హే పరమాత్మ, నన్ను ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖముల నుండి కాపాడుము అని మనం పరమాత్ముని ఏం చేస్తున్నాము? ఇంత దయ అయితే చూపించు. అర్థమైందా? జడదేవతలు, చేతన దేవతలు, మన జడ శరీరము, ఇలా అన్నింటిని కలిపి దుఃఖ నివారణ చెయ్యుమని మనం కోరుకున్నాం. ఓం శాంతి
శాంతి శాంతి. ఓం.